హాయ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్లో మనకి 75 to 75 రావాలంటే మ్యాథమెటిక్స్లో ఖచ్చితంగా 2 మార్క్స్ అన్ని అటెంప్ట్ చేయాలి. అందులో భాగంగా ఈరోజు మనం 2 మార్క్స్లోని ఈ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఒక మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఫైండ్ చేయాలంటే ఆ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఫైండ్ చేస్తాం. సో డిటర్మినెంట్ కనుక 0 కాకపోతే అక్కడ ఏదైతే మనకి మ్యాట్రిక్స్ ఆర్డర్ ఉంటుందో అదే దాని యొక్క ర్యాంక్ అవుతుంది. ఒకవేళ 0 అయితే అప్పుడు దాని నెక్స్ట్ ఆర్డర్ అంటే దాని ముందు ఆర్డర్ మనం తీసుకుని దాని యొక్క డిటర్మినెంట్ ప్రతిదీ కడతాం. సో అంటే ఇది 3/3 కనుక సో 2/2 ప్రతిదీ కడతాం. ఒకవేళ ఏదైనా 2/2 మనకి 0 అవ్వలేదంటే అప్పుడు 2 అనేది ర్యాంక్ అవుతుంది. ఒకవేళ అది కూడా 0 అయిపోతే అప్పుడు మనం ర్యాంక్ అనేది 1గా డిసైడ్ చేస్తామంట. సో ఇంకా ఈ ప్రాబ్లం చూద్దాం. సో మనకి డిటర్మినెంట్ ఏ డెట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సో 1 ఉంచుకొని రోస్ ఇంటూ కాలమ్స్. సో ఇది మనం ఎలిమినేట్ చేసి రోస్ ఇంటూ సో 3 into 2 మైనస్ 1 into 0 మైనస్ 4 into ఈ కాలం ఈ రో ఎలిమినేటెడ్. సో 2 into 2 మైనస్ 0 into 0 నెక్స్ట్ మైనస్ 1 into సో ఇది ఎలిమినేట్ చేస్తే 2 into 1 మైనస్ 0 into 3. ఓకే, సో 1 into 3 2s are 6 1 0s are 0. నెక్స్ట్ మైనస్ 4 into 2 2s are 4 మైనస్ 0s are 0. మైనస్ 1 into 2 1s are 2 మైనస్ 0. సో 1 into 6 6 మైనస్ 4 into 4 16 మైనస్ 2 into 1 2. సో 6 మైనస్ 18 6లో 18 తీస్తే మైనస్ 12. సో మైనస్ 12 అనేది 0కి ఈక్వల్ కాదు కదండి. అంటే మనకి ఏమొచ్చింది దేర్ ఫోర్ డెట్ ఏ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. మరి డెట్ ఏ నాట్ ఈక్వల్ 0 అంటే వాడు ఇచ్చిన ఆర్డర్ ఏంటి మనకి 3/3 కనుక దీని యొక్క ర్యాంక్ ఏమవుద్ది 3 అవుతుంది. సో దేర్ ఫోర్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈస్ 3. సో ఇలాంటి మరిన్ని ప్రాబ్లమ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.